ఎంపీ గారు నమస్కారం. ఇది ఐకేపీదా మరి పెద్ద అక్కడ మహేష్ డిప్యూటీ మహేష్ అందరు గంగ ముఖం పెట్టారు. పొలం చూసాం నన్నేమో మామిడి చెట్టు కొట్టేసి గోదాం కట్టుకుంటారు. జడిపి చర్మం గారు నేనేం చేసిందో కొత్త 5 ఏళ్ళ చెట్టు ఎట్లా గుబురు ఉంటుందో అట్లా వచ్చింది. మీరే తెలియకపోతే మాట్లాడలే గంగాధర్ అమాలి ఎవరు వార్డు మెంబర్లు వచ్చారు. బుచ్చలో చూసుకున్నారు. మా నాయకుడు తెలంగాణ పుట్టినలా ఇంత రెండు మిషన్లు పెట్టిందా? ఎందుకు కాస్ట్ పెట్టింది? బయటకి పెట్టాం. లక్షలు ఇస్తే ఇది వరకు బేస్మెంట్ కడతలేరు, షెడ్ ఎత్తలేరు, రూమ్ ఎత్తలేరు. కాదా వస్తా అని చెప్పు. నియోజకవర్గం అంతా నేను ఊరు అంటలేదు. నువ్వైతే పెద్ద మనిషి అన్ని చూసినావు. దందా ఎప్పుడు కాదు. నన్నేమో ఇడిచిపెట్టడానికి ఇడిచిపెట్టలేదు. ఫస్ట్ తనే పెట్టి రేటు తీసేయలే. ఎన్ని మందులు కొడితే చెప్తానండి. ఇప్పుడు 2-3 ముచ్చట్లు చెప్తా. రాజకీయాలు తీయక మళ్ళీ గిట్లా పంపితే వాడు రిజెక్ట్ చేస్తే మళ్ళీ ఇబ్బంది. పిఎస్సిఎస్ సెంటర్కు ఇదైతే ఇబ్బంది అవుతుంది. మరి ఇప్పుడు వాళ్ళకి తీసుకుని నీకు తీసుకోలేదనుకో మళ్ళీ వదలు మూలవుతుంది. మన 30 లక్ష్మీపూర్ కాడ కూడా పెట్టారు. మరి నువ్వెందుకు పెట్టలే? మరి పురాణంలో పెట్టారు. పెట్టాలా? వచ్చే సంవత్సరం వరకు ఇల్లు కూడా మస్తు చేపలు అవుతాయి. ఇప్పుడు అట్లనే నీళ్ళు ఉండాలి.
ఈరోజు రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మన ప్రభుత్వం తెలంగాణ గవర్నమెంట్ చూడాలి. సన్న వరికి మద్దతు ధర ఇచ్చి వారిని ఆదుకోవాలని మన గవర్నమెంట్కు విజ్ఞప్తి చేస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తుంది. కరోనా కష్టకాలంలో కూడా ప్రతి గింజను కొన్న ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు కూడా ప్రతి గింజను కొంటామని ప్రభుత్వం మాట ఇచ్చింది. మద్దతు ధర కూడా ఇస్తా అని చెప్పారు. కొంచెం వెయిట్ చేయాలి ఎవరైనా. అలాగే రైతు బంధు ఇచ్చి పెట్టుబడి సాయం ఇచ్చి 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి ఇన్ని చేసిన ప్రభుత్వం రైతులకి ఖచ్చితంగా న్యాయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అలాగే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అంతకు ముందు ఎన్ని వడ్లు వండినాయో ఒకసారి పోల్చి చూసుకుంటే అంతకు మించి కూడా ఈరోజు భూమికి భారమైన నడ్లు ఈరోజు వండినాయి. మనకు కొద్దిగా వాటర్ పరివాహక ఆయకట్టు ప్రాంతం కాబట్టి ఎప్పటి నుంచో మనకు వడ్లు విస్తారంగానే వండినప్పటికీ కొన్ని ఊర్లలోకి ఇటు గోపులాపూర్ కావచ్చు, కొన్ని ఊర్లలోకి చూస్తూ ఉంటే పిల్లనివ్వడానికి దొంతపూర్ కావచ్చు, ధర్మపురి ఏరియాలో కొన్ని ఊర్లు ఉంటాయి. పిల్లనివ్వాలంటే అది అంత పంట వండదు, భూమి అంతా ఎండిపోయిన ప్రాంతం కాబట్టి మేము ఏ విధంగా ఇవ్వాలని ఆలోచించే పరిస్థితి అప్పుడు మన తెలంగాణ రాకముందు ఉంటుండే. కానీ ముఖ్యమంత్రి గారు ఏదైతే నీళ్ళ కోసం ఉద్యమం చేసిరో నీళ్లు తీసుకొచ్చి ఈరోజు ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక గుంట కూడా ఎండిపోకుండా ఈరోజు తెలంగాణ ప్రాంతాన్ని మొత్తం సస్యశ్యామలం చేసిరు. అదేవిధంగా ఈరోజు మా మహిళలందరూ కూడా అడుగుతూ ఉన్నారు, సన్న బియ్యం పెట్టమన్నారు, పెట్టినాం. అయినా మనం ఈ కాలం పెట్టేది సన్న బియ్యమే. నేను కూడా ఒక రైతు బిడ్డగా నాకు తెలుసు. అంటే ఏది ఉన్నా కూడా మన నియోజకవర్గం కోసం, గోపాలరావుపేట కోసం అహర్నిశలు కష్టపడతారు. అదేవిధంగా మొన్న సంజయ్ నగర్ ఆధ్వర్యంలో మన స్కూల్ బిల్డింగ్ కూడా డిస్మెంటల్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలకు తెలియాలని చెప్పేసి తెలియజేస్తున్నా. ఎందుకంటే అదొక ప్రభుత్వం ద్వారా ఆర్డర్ తీసుకొచ్చి అవి నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చదువుకున్నప్పటి నుండి స్కూల్ కాబట్టి అది వట్టిగా నిరుపయోగంలో ఉంది. ఇక్కడ ఉన్న యువకులు కావచ్చు, వాళ్ళు కావచ్చు, చాలామంది ఏం చేస్తారంటే అది వట్టిగానే ఉంది కాబట్టి అలా పోయి కూర్చుండడో వేరే అలవాట్లకు అది ఒక ఈ నిలయంలా మారింది. కాబట్టి అది దేనికన్నా మనం ఉపయోగించుకోవాలి. మన ఊరును మన సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో గొప్పగా అభివృద్ధి చేసుకోవాలి. ఇంత మంచి అవకాశం ఇచ్చిన సంజయ్ అన్న గారు ఈ మండలి కాకపోయినా కూడా సొంత ఊరు కాబట్టి సంజయ్ అన్న సహకారంతో మన ఊర్లో ఏమేమి సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా సత్వరమే పరిష్కరించేందుకు మేమందరం కూడా ముందుకెళ్తున్నాం తప్ప ఏదో చేయాలని కాదు. అది అందరికీ కూడా మీకు తెలవాలని మా సంజయ్ అన్న గారి సహకారంతోనే అని చెప్పేసి గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మా సంజయ్ అన్న గారికి నా యొక్క ధన్యవాదాలు. జై తెలంగాణ. చాలా సంతోషం, ఒక రకంగా గర్వంగా కూడా ఉన్నది. గర్వంగా కూడా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఇదే కాలువలు, ఇదే చెరువులు ఉన్నా కానీ మన ప్రాంతంలో ఎంత వడ్ల పంట పండుతున్నానో అంతకంటే డబల్ అయింది. ఎందుకంటే మన దగ్గర కెనాలు మొదటికెళ్ళి వచ్చినాయి. ఇప్పుడు ఉన్న ఏ నాయకుడు కానీ, నేనే కాదు, ఎంత పెద్ద నాయకుడు కానీ వీళ్ళు రాజకీయాలకు రాకముందు వచ్చినాయి. మా బాపులు తాతల రాజకీయాలు. మరి అప్పటి నుంచి కూడా మన దగ్గర వరిధానం ఎక్కువ, అది కూడా డబల్ అయింది. దానికి కారణం ఏంటంటే 24 గంటల కరెంటు, ప్రతి చెరువు పూడిక తీసి అసలు ముప్పాల చెరువు కోసం తిప్పనపేటోళ్ళు నీళ్ళ కోసం ఎన్నిసార్లు పోయి పెద్ద పెద్ద నాయకుల పాఠకుల కాడ నిలబడ్డారు.
తెలంగాణకు పోయి గేట్లు లావాడతామని చెప్పి కిర్ర దింపుతామని అక్కడ కాలువ అక్కడ పోయినరో మీ రైతు సోదరులను అడుగురు, మీ మొదలు అడుగురు చెప్తారు. కానీ గత 3-4 సంవత్సరాలకెళ్ళి మన తిప్పనపేట రైతన్నలు, గోపాలరావుపేట రైతన్నలు, పొలాస రైతన్నలు ఎవ్వరికన్నా మా పాఠకుల అక్కడికి వచ్చి నీళ్ళు కావాల్సి అడిగే అవసరం వచ్చిందా అని నేను అడుగుతున్నా. చెప్పు, మీరే చెప్పాలి. ఏమన్నా నచ్చిందా? ఎన్నడన్నా పోయి రాత్రిపూట దొంగతనాన ఎస్కేప్ గేట్లు లాబట్టాల్సిన అవసరం వచ్చిందా? రాలే. అంటే ఇవన్నీ కల్పించింది ఎవరు? గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దూరదృష్టి. మీటింగ్ పెట్టిర్రు, ఏం కావాలన్నా కానీ అడిగారు. అప్పుడు నేను ఓడిపోయినా, సార్ మాకు ఈ సమస్య వస్తున్నది, ఊరికే ఇదవుతుంది, ఆ గేట్ పాడైపోయింది. ఎందుకంటే ఆ పానాలు మన దగ్గర ఉండే, ఏది పడితే అది పెట్టి తిప్పుతే అది ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది. అది మొత్తానికి ఇరిగిపోతే లేచినాక ఆ నీళ్లు మొత్తం అయితే మన ఊరు కొట్టుకెప్పుతాయి. అటువంటి సమస్యలు ఉన్నాయి సార్ అంటే అధికారికంగా అవసరం ఉన్నాడు 200 క్యూసెక్ల నీళ్ళు ఇవ్వాలని చెప్పారు. అప్పటి నుండి మనకి ఎప్పుడు కూడా చెరువు నిండుగా కలకలలాడుతున్నది. ఈ సందర్భంలో మరి దొడ్డు బియ్యం ఆ పరిస్థితి మనం తినడమే. ముఖ్యమంత్రి గారు ఏం చేశారు మరి? అది పాతదే ఉడకపోయారు. ఇక సన్న బియ్యం పెట్టమన్నట్టు తప్పేమున్నది? పోని మక్కలు పెడదామంటే కేంద్ర ప్రభుత్వం మంచి వినాలి విషయం. కేంద్ర ప్రభుత్వం వేరే దేశాల లెక్కలు తెచ్చుకోరండి, మన దగ్గర కొనేటువంటి దిక్కులేడు. అంటే పోయిన సంవత్సరం 1760 కొంటే 1300 చొప్పున మనము సర్కార్ అమ్మాల్సి వచ్చింది. సర్కార్ అంటే వాళ్ళ మనం కాదా? పైసలు ప్రభుత్వం దగ్గర 800 కోట్లు నష్టం వచ్చింది మక్కల మీద. అంటే 800 కోట్లు ఈయన ఉంటే ఇలా మన పిల్లల బడికి, గోపాలపేట బడికి కాంపౌండ్ పెట్టకపోదామా? ఇదివరకే ఇంకో 2 అర్రలు వేయకపోదామా? కానీ రైతన్న కష్టపడేటోడు, రైతే దేశానికి వెనుక, రైతు నష్టపోవద్దు ముందుగాల, తర్వాత మీరు లేని ఒకటి ఇంకోటి చూసుకుందామని చెప్పి ప్రభుత్వం 845 కోట్ల నష్టం పోయినా కానీ అంతకుముందు తెలంగాణ రాకముందు 500 కోట్ల రూపాయల మక్కలు కొంటే మొన్న 1652 కోట్ల రూపాయల మక్కలు కొన్నది. 1652 కోట్ల మక్కలు, 850 కోట్ల నష్టం. కొన్నదేమో 1760, ఇప్పుడైతే 1850 కొంటున్నాం. అవతల 1250, 1350. ప్రభుత్వం అయితే తినం కదా, సంజయ్ కుమార్ మేము కాదుగా తినేది, అందరు కదా. ఈ పరిస్థితి తీసుకొచ్చింది. ఇంకా రెండోది, నిన్నటి పత్రికలు చూసిరు కావచ్చు మీరు, నిన్నటి మెయిన్ పేపర్లలో వచ్చింది. మిరియాలు కూడా అక్కడ సన్న బియ్యంది రైస్ మిల్లర్ తక్కువ కొంటే మన ప్రభుత్వం పోయి తక్కువకు కొనద్దు, మద్దతు ధర తప్పక పెట్టడం తాళం అయితే రైస్ మిల్లులు తాళం వేసుకుని పోయి, రైస్ మిల్లులు తాళం వేసుకుని పోతే 1000 ట్రాక్టర్లు రోడ్డు మీద. ఏమవుతుంది? ట్రాక్టర్ కిరాయి బాయ్, వజన్ తగ్గిపోయాయి, అది ఇది లోని ఇన్ని సమస్యలు. అంటే దీనికి ఏంటంటే మనకి ఇంత పంట పెరిగింది కానీ మనం భయపడతలేము. మిమ్మల్ని భయపెట్టడం లేదు, మీ అండగా మన ముఖ్యమంత్రి ఉన్నాడు, మేమున్నాం. కష్టం ఉన్నది, ఒకవైపు సంతోషం, పంటలు పండినాయి, ఒకవైపు మరి దీన్ని బయటకు వెళ్ళాలి పంట. కాబట్టి దానికోసం కూడా మార్గాలు అన్వేషిస్తుంది. 1868 చొప్పునైతే పక్కా కొనుడే, ఇంకా మీద కూడా 100-150 నేను తప్పక చూస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు మనం మాట ఇచ్చారు. సన్నపాట్లు వచ్చేదానికి ఇంకో 10 రోజులు పడుతుంది కదా, అట్టే వరకు తప్పక ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. వాస్తవానికి పరిస్థితి చాలా ఘోరం ఉంది. రైస్ మిల్లు వాళ్ళు ఆల్రెడీ, రైస్ మిల్లు వాళ్ళు, చిన్న రైస్ మిల్లు సన్నపాట్లో కొన్ని 1,00,000 మెట్రిక్ టన్నులు కొన్నారు. మన దగ్గర 7 లక్షలు వస్తాయి, 7 లక్షల మెట్రిక్ టన్నులు వస్తాయి. వాళ్ళు 1,00,000 కొంటామన్నారు. మిగతా పెద్ద మిల్లులో మాకు అర్థం చెప్పి రాసిచ్చేసారు. ఇప్పుడు వాళ్ళని పట్టుకొని ఎట్లా కొనబాయా? ఓ కాలంలో మీరే కావాలన్నారు రైస్ మిల్లు. నేను రాజకీయాలకు వచ్చాక నాకు వచ్చారు, మన జిల్లా పంట బయటకు ఇవ్వద్దు, పెద్ద పిల్లలు అటు ఇటు పంపొద్దు, మాకే కావాలన్నారు. అప్పుడేమో మాకే కావాలంటారు, ఇప్పుడేమో ఎక్కువైంది వద్దంటే ఎట్లా నడుతుంది? మీరు పెద్ద గోదాములు కట్టుండ్రి, ఇంకా 2 రైస్ మిల్లు పెట్టుకోవాలి, మాకు కొనాలి, నువ్వు వట్టియాలి, అటెనక బియ్యం మళ్ళీ మేము కొంటాం. ఈ పద్ధతి ప్రభుత్వం పెట్టింది. అంటే దీంట్లో గిన్ని చిక్కులు ఉన్నాయి. అటుగానే కాంగ్రెస్ నాయకులు కూర్చొని సంచి మీద కూర్చొని అక్కడ చెల చెప్పినట్టు 2500 పెట్టాలి, ఇజ్జతులు మాటలు చెప్పోడు కాదు. పక్క ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, పక్కనే కొంటున్నారా తెలుసుకోమన్నారు. గోదావరి దాటితేనే మొత్తం వరంగల్కి వెళ్ళి తీసుకొచ్చి అక్కడే తీసుకొచ్చి మన దగ్గర వారబోసి అమ్ముతున్నారు. ఎవ్వరు ఎక్కడన్నా అమ్మచ్చు అనే చట్టం వచ్చింది, ఇది మొన్న వచ్చింది కొత్తగా. ఎవ్వరు ఎక్కడన్నా అమ్మచ్చు అని వస్తే బీహార్కి వెళ్ళి ఉత్తరప్రదేశ్ ఆడ పువ్వు గుర్తు రాజ్యాలే వాళ్ళు తీసుకొచ్చి 1300-1400 పోతే రైస్ మిల్లు మన దగ్గర తీసుకోవాలి. మరి మీరు ఏమనలేదా సార్, చూసుకుంటూ కూర్చున్నావా అని మీరు అనొచ్చు. మీ అందరి దయతోటి నేను మెల్ల గెలిచిన, నాకు ఒక అవకాశం ఇచ్చారు. పోయిన జరిగిన అసెంబ్లీలో
ముఖ్యమంత్రి గారు తీర్మానం పెట్టినరు, ఏదైతే ఢిల్లీ ప్రభుత్వం ఎక్కడ పడితే అక్కడ కొనొచ్చని చెప్పి పెట్టినరో దాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి తీర్మానం చేసినాం. బల్ల సరిసి సంజయ్ కుమార్ కూడా మీ తరఫున వ్యతిరేకం చేసినాం. అయినా కానీ ముఖ్యమంత్రి గారు మన మీటింగ్ చెప్పారు, ఆడ మన ఎంపీలంతా అపోజిట్ చేస్తే లొల్లి అయితే తలుపులు పెట్టి అయిపోయింది. వ్యవసాయ చట్టం తీసుకొచ్చినాం, కరెంటు చట్టం తీసుకొచ్చినాం, మార్కెటింగ్ చట్టం తీసుకొచ్చినాం, మార్కెట్లో అవసరం లేదు, ఎక్కడ ఏ వ్యాపారాన్ని కొనొచ్చు అనే చట్టం తీసుకొచ్చారు. మరి వ్యవసాయ మార్కెట్ సలైన దొరికే కదా, అసలు మార్కెట్లు కూడా అవసరం లేదని చెప్పి చట్టం తీసుకొచ్చారు. అయితే ఈ రకంగా ఉన్న పరిస్థితులలో మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా ఉంది, ఉంటాం. కాబట్టి ఇవాళ ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నారు. మళ్ళీ చెప్తా ఉన్నా, మునుపాటిలాగా నీళ్ళ కోసం పోయి తెలంగాణక గేట్లు లావట్టే పరిస్థితి లేకుండా, మోటార్ల కోసం కుటుంబాలను విడిచిపెట్టి మొగోళ్ళు మన రైతులు పొలాల పొంటి బాయిల పొంటి పోకుండా ఇవన్నీ చేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా స్థానికంగా కూడా మీ అండదండలు ఉంటాయి. ఇక ఇక్కడ కూడా రైతు సంఘానికి 4,60,20,000 శాంక్షన్ చేసి 2 సంవత్సరాలు అయింది. మా సర్పంచ్ అక్కను, నా ఉప సర్పంచ్ తమ్ముడిని కోరుతా ఉన్నా, జడ్పీ చైర్మన్ గారి కంటే ఇంకా పనులు బాగుంటాయి. తప్పకుండా మీరు ముందట వేసుకొని అక్కడ రూమ్ వేసుకోవాలి, మీకు మంచి తావు అవుతుంది, పైసలు రెడీ ఉన్నాయని చెప్పడం మీ అందరికీ తెలియజేస్తున్నాం.